జై శ్రీ మాతాజీ అండి. ఈ ప్రాతకాల ధ్యానం చేసుకున్నట్టుకు హాజరైన ప్రియాతి ప్రియమైన సహజయోగులందరికీ హృదయపూర్వకమైన నమస్సుమాంజలండి. శుభోదయం అండి అందరికీ. జై శ్రీ మాతాజీ. ముందుగా మనం అందరము శరణాగతి తీసుకుని శ్రీమాతాజీ గారి చిత్రపటం ఎదురుగా సుఖాసీనులమై కూర్చుని అమ్మను చూస్తూ మన చేతుల్లోనూ సహస్రారంలోనూ చిత్తమును ఉంచి గమనిస్తూ ఉందామండి. అమ్మ శ్రీమాతాజీ, మాకు మిమ్మల్ని హృదయపూర్వకముగా గుర్తించగలిగే శక్తిని ప్రసాదించండి తల్లి. ధ్యానం చేసుకుందుకు అమ్మ యొక్క అనుమతిని తీసుకుందామండి. అమ్మ, ఈరోజు ధ్యానం చేసుకున్నట్టుకు మాకందరికీ అనుమతిని అనుజ్ఞను ప్రసాదించండి తల్లి. అమ్మ ఇస్తున్నటువంటి ఈ ఆనందానుభూతిని చైతన్య లహరి ద్వారా ఆస్వాదిస్తూ మనం బంధం తీసుకుందామండి. ఇప్పుడు మన యొక్క రెండు చేతులు భూమాత మీద ఉంచుకుని ఇలా ప్రార్థిద్దాము. అమ్మ ఆది భూమాత, దయచేసి మా 7 చక్రములు 3 నాడుల్లోని సర్వ దోషములను బాధలను దయచేసి భూమాత ద్వారా తెలిసివేయండమ్మా. సాక్షాత్ మీరే శ్రీ ఆది భూమిదేవి తల్లి. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి అమ్మా. ప్రతినిత్యము పాదములతో మిమ్మల్ని తొక్కుతూ అనేకమైన చెడ్డ పనులు చేస్తున్నందుకు దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి తల్లి. ఇప్పుడు మనము 3 మహామంత్రాస్ 3 మహామంత్రములు ఫాలోడ్ బై గణేష్ మంత్ర తీసుకుందామండి.
ఇప్పుడు మనం సంతులనం చేసుకుందామండి. మన యొక్క ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకుని కుడి చేతిని భూమాతపై ఉంచుకుందాము. అమ్మని ఇలా ప్రార్థిద్దాము. అమ్మ శ్రీమాతాజీ, దయచేసి మా ఎడమ భాగంలోని సర్వ దోషములను బాధలను భూమాత ద్వారా తీసివేయండి అమ్మా. ఇప్పుడు మన యొక్క కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకుని ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుకుందామండి. అమ్మని ప్రార్థిద్దాము. అమ్మా శ్రీమాతాజీ, దయచేసి మా కుడి భాగంలోని సర్వ దోషములను బాధలను ఆకాశతత్వం ద్వారా తీసివేయండి తల్లి. మన యొక్క రెండు చేతుల్లోనూ సహస్రారం పైన చైతన్య లహరులను ఆస్వాదిద్దామండి. మనము మన యొక్క రెండు చేతులు శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకుని అమ్మని సంతులనం చేయమని అడుగుతాము. అమ్మ శ్రీమాతాజీ, దయచేసి మమ్మలను సమతుల్య స్థితిలో ఉంచండి తల్లి. మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి అమ్మా. స్లోగా మన యొక్క చిత్తాన్ని మన మూలాధార చక్రంలోకి తెచ్చుకుందామండి. అమ్మా దయచేసి మా మూలాధార చక్రంలోనికి రండి అమ్మా. మాకు శ్రీ గణేష్ని యొక్క క్వాలిటీస్ అన్ని ప్రసాదించండి తల్లి. స్లోగా మన యొక్క చిత్తాన్ని స్వాదిష్టాన చక్రము, నాభి చక్రము దాటుకుంటూ మన హృదయ చక్రంలోనికి తెచ్చుకుందామండి. అమ్మ జగజ్జనని లోకమాత శ్రీ ఆదిపరాశక్తి, దయచేసి మా హృదయంలోనికి రండి తల్లి. మా హృదయము మీ నివాస యోగ్యమగినట్లుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి తల్లి.
సాక్షాత్ మీరే శ్రీ జగదంబ దుర్గామాతే మా హృదయంలో కొలువై ఉన్నారమ్మా. ఇక్కడ మనము శ్రీదేవి కవచము యొక్క భావార్థము ఒకసారి విందామండి. అది శ్రీ చండీ కవచము. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, అవిఘ్నమస్తు. ఓం నారాయణాయ నమః, ఓం నరనరోత్తమాయ నమః, ఓం సరస్వతీదేవ్యై నమః, శ్రీ వేద వ్యాసాయ నమః. అద దేవ్యా కవచం అసే శ్రీ చండీ కవచస్య బ్రహ్మర్షి అంగన్యాసోక్త మాత్రో బీజం దిగ్బంధ దేవతాస్తత్వం శ్రీ గణేశునికి అభివందనములు. దేవి కవచారంభము. చండీ కవచమునకు అధికార ఋషి బ్రహ్మ, ఛందస్సు అధిష్టాన దేవత చాముండ, ముఖ్య బీజం అంగన్యాసోక్త మాత్ర, మూలము దిగ్బంధ దేవత. శ్రీ జగదంబను తృప్తిపరచుటకు సప్తసతీ శ్లోకములు పారాయణం చేయబడినవి. తదాస్తు. చాముండికి ప్రణామములు. శ్రీ మార్కండేయుడు ఇట్లను. తదాస్తు. ఓ బ్రహ్మదేవ, నీవింతవరకును ఎవరికి చెప్పి ఉండనిది లోకమందెల్లా పరమ రహస్యమును మానవులకును నరులకును సర్వరక్షాక్రమునకు దాన్ని తెలుపుము. బ్రహ్మ చెప్పిన. విప్ర, రహస్యమైనది సర్వభూతములకును ఉపకారమును పుణ్యప్రదమును అగు దేవీ కవచము అన్నది కలదు. మహాముని, చెప్పెదను వినుము. దేవి యొక్క 9 నామములు బ్రహ్మచే చెప్పబడను. వీరిని నవదుర్గలు అందరు. ప్రథమం శైలపుత్రి, పర్వతరాజ తనయ. ద్వితీయం బ్రహ్మచారిణి, బ్రహ్మచర్యమును ఆచరించినది. తృతీయం చంద్రగంట, చంద్రుని గంటగాను ఉపయోగించినది. చతుర్థకం కూష్మాండ, తల్లి ఒడి. పంచమం స్కందమాత, కార్తికేయుని తల్లి. షష్టం కాత్యాయని, సుందర రూపిణి. సప్తమం కాళరాత్రి. అష్టమం మహాగౌరి, ఆది కుండలిని. నవమం సిద్ధిదాత్రి, సిద్ధులను అనుగ్రహించినది. అగ్నిచే దహించబడినప్పుడును, రణమున శత్రు మధ్యమునందును, ప్రకృతి వైపరీత్యములందును, దుర్గమగు ప్రదేశములందును భయార్థులకు వారెవరైనను శ్రీ ఆది శక్తిని శరణుజొచ్చినచో వారికి విషాదము, దుఃఖము, భయము, ఆపద కలుగవు. భక్తితో నిన్ను సేవించు వారికి సిద్ధులు కలుగును. ఓ దేవి, నిస్సంశయముగా నిన్ను కొల్చువారికి తప్పక రక్షించదువు. చాముండ శవముపై, వారాహి మహిషముపై, ఐంద్రి గజముపై, వైష్ణవి గరుడినిపై ఆసీనుల ఎందరు. మహేశ్వరి వృషభముపై, కౌమారి మయూరముపై, విష్ణుప్రియ లక్ష్మీ పద్మహస్తే పద్మంపై కూర్చుని ఎందరు. శ్వేతరూపిణి దేవి ఈశ్వరి వృషభముపై, బ్రహ్మి సర్వాభరణ భూషితే హంసపై అధిరోహించి ఉందరు. అందరు మాతలు దేవతలు యోగశక్తి కలిగి సర్వాభరణ భూషితులై దర్శనమిచ్చుచుందరు. సమస్త దేవమాతలు ఆగ్రహపూరితులై రథముల నారోహించి శంఖ చక్ర గదా శక్తి హలముసల కేటక తోమర పరసు పాశాంకుత త్రిశూల సార్ణముగములు ధరించి యుద్ధమునకు సంసిద్ధులే ఇందురు. వీరి వివిధ ఆయుధములను దైత్య సంహారమునకును భక్తులను రక్షించుటకును దేవహితమునకును ధరించి ఉన్నారు. ఓ దేవి, నమస్కారములు. మహాభయనాశినివి, మహాబలము మహోత్సాహము కలదానువు, శత్రువులకు చూడనలిన దానువు కావు. ఓ దేవి, తపస్సు వలన నీ దర్శనం లభిస్తుంది. శత్రువులకు భయకారకులమైన నీవు నన్ను రక్షించు. నన్ను తూర్పునందు ఐంద్రి, ఆగ్నేయమునందు అగ్నిదేవత, దక్షిణ దిశయందు వారాహి, నైరుతి దిశయందు ఖడ్గధారిణి, పడమట వారుని, వాయువ్యమందు మృగవాహిని, ఉత్తరమున కౌమారి, ఈశాన్యమున శూలధారిణి, పై దిశయందు బ్రాహ్మణి, అధో దిశయందు వైష్ణవి రక్షించుగాక. ఇట్లు దశ దిశలయందును సవవాహనమగు చాముండి రక్షించుగాక. నా ముందు భాగము నుండి జయ, వెనుక భాగము నుండి విజయ, ఎడమవైపు నుంచి అజిత, కుడివైపు నుంచి అపరాజిత రక్షించుగాక. నా శిఖను ఉజ్యోతిని, శిరస్సును ఉమా రక్షించుగాక. నా లలాటము నుదురునందు మాలాధరి, కనుబొమ్మలు యందు యశస్విని, భూమధ్యయందు త్రినేత్ర, నాసికాతండమందు యమగంట, కన్నుల నడుమ శంకిని, చెవుల నడుమ వాసిని, కపోలముల బుగ్గల యందు కాళిక, కర్ణమూలమునందు శంకరి నన్ను రక్షించుగాక. నా నాసికాపుటి యందు సుగంధ, పైపది యందు చర్చిక, కింది పెదవి యందు అమృతకళ, జిహ్వయందు సరస్వతి, దంతములందు కౌమారి, కంఠమధ్యమున చండిక, కంఠ ఘంటిక, స్వరపేటిక యందు చిత్రగంట, తావు మాడునందు మహామాయ, చుబుకమునందు కామాక్షి, వాక్కునందు సర్వమంగళ, మెడయందు భద్రకాళి, వెన్నునందు ధనుర్ధరి, బహికంఠ భాగమున నీలగ్రీవ, శ్వాసనాళమునందు నలకూబరి, రెండు భుజములు యందు ఖడ్గిని, రెండు బాహువులు యందు వజ్రధారిణి నన్ను రక్షించుకాక. నా హస్తములు యందు దండిని, అంగుళి చేతి వేళ్లయందు అంబిక, నకము గోళ్లయందు శూలేశ్వరి, కుక్షియందు కులేశ్వరి, స్తనములియందు మహాదేవి, మనస్సునందు శోక వినాశిని, హృదయములో లలితాదేవి, ఉదరమునందు శూల
కమలదారిణి, నాభియందు కామిని, గుహ్యమునందు గుహేశ్వరి, పూతన కామిక ప్రత్యుత్పత్తి స్థానములు గుదస్థానమందు మహిషవాహిని నన్ను రక్షించుగాక. దేవి భగవతి నడుమును, వింధ్యవాసిని మోకాళ్ళు, తొడలియందు మహాబలుడు నన్ను రక్షించుగాక. నా మడుములియందు నారసింహ, పాదములియందు తైజసి, పాదాంగులియందు శ్రీదేవి, అరికాళియందు స్థలవాసిని నన్ను రక్షించుగాక. నా నఖములియందు దంష్ట్రకరాలి, కేశములియందు ఊర్ధ్వకేశిని, రోమకూపములియందు కౌబేరి, చర్మమును వాగీశ్వరి నన్ను రక్షించుగాక. రక్త మజ్జ మాంసాస్తి మేధస్సులందు పార్వతి, పేగులియందు కాళరాత్రి, పిత్తము కాలేయమునందు ముకుటేశ్వరి నన్ను రక్షించుగాక. చక్రములను పద్మావతి, కఫమునందు చూడామణి, నఖకాంతులయందు జ్వాలాముఖి, అన్ని కీళ్లయందు అభేద్య నన్ను రక్షించుగాక. శుక్రమునందు బ్రాహ్మణి, ఛాయందు ఛత్రేశ్వరి, అహంకారము బుద్ధి అనడి చిత్తవృత్తులను ధర్మధారిణి నన్ను నిలిచి నన్ను రక్షించుగాక. నా ప్రాణ పాన వ్యానో దాన సమాన వాయువులను వజ్రహస్త, జీవశక్తిని కళ్యాణ శోభన రక్షించుగాక. యోగిని మాత పంచేంద్రియములను రూప రస ఘ్రాణ గంధ స్పర్శాదుల నారాయణి సత్వ రజో తమో గుణములను రక్షించుగాక. వారాహి ఆయువును, వైష్ణవి ధర్మమును, లక్ష్మీ జయమును, యశస్సును, చక్రిని ధనమును, జ్ఞానమును నాకు ప్రసాదించుగాక. వంశమును ఐంద్రాణి, పశువులను చండిక, పుత్రులను మహాలక్ష్మి, భార్యను భైరవి రక్షించుగాక. ప్రయాణమును స్తుపత, కష్టమార్గములను క్షేమకరి, మహాలక్ష్మి, రాజదర్బారులందు విజయ, అన్ని ప్రదేశముల్లోనూ నన్ను రక్షించుగాక. ఓ జయంతి, కవచహీనమైన రక్షణ లేని స్థానములెల్ల పాపనాశనవేగు నీవు నన్ను రక్షించుగాక. తనకు శుభము కావాలని కోరువాడు కవచమును ధరించుటకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయరాదు. కవచముతో ఆవృతుడై వెళ్ళిన చోటనెల్లా అర్ధలాభమును, అన్ని కోరికలను, విజయమును కలిగి తాను సంకల్పించిన కోరికలన్నీ తీర్చుకొని కలుగును. భూతలమందు సాటిలేని ఐశ్వర్యం పొందును. స్థూలముగా ఇది బంధన్, దేవీ కవచం యొక్క సారాంశము. కవచముచే ఆవృత్తిమైన వాడు నిర్భయుడగును. ప్రాతిర్ధరం మధ్యాహ్న సాయం సంధ్యములందు శుచి అయి శ్రద్ధతో దీనిని పఠించువారు సిద్ధులు శక్తులు పొందును. అపమృత్యువులు లేక సమగ్రముగా నూరేళ్లు జీవించును. యుద్ధమునందు అపరాజితుడగును. త్రైలోక్యమందును పూజ్యుడగును. ఈ కవచము దేవతలకును దుర్లభము. సమస్త వ్యాధులు, గాయములు, కురుపులు, బాధలు నశించును. స్థిర చర ప్రాణుల నుండి, తేళ్లు, పాములు, సహజమగు విషముల నుండి బాధ ఉండదు. సర్వ విధములకు అభిచారములు, మారణము మొదలగు క్షుద్ర విద్యలు, మంత్ర తంత్ర చేతబడి ప్రక్రియలు, భూచర కేచర జలచర క్షుద్ర డాకిని సాకిని గ్రహభూత పిశాచ యక్ష గంధర్వ బ్రహ్మరాక్షస బేతాళ కుష్మాండ శక్తులన్నీ హృదయమునందు కవచమును ధరింపబడిన వ్యక్తిని చూడగానే నశించును. ఇది పఠించిన వారికి భూతలమున మానము, తేజస్సు, యశస్సు, కీర్తి వృద్ధి చెందును. అట్టి వారి పుత్ర పౌత్రాది సంతానము పర్వతములతో, వనములతో, కాండములతో భూమండలమున్నంత వరకు నిలుచును. దేహాంతరమునందును మహామాయాదేవి ప్రసాదము దేవతలకును దుర్లభమగు పరమోత్తమైన స్థానమైన శివ సాన్నిధ్యమును పొందుదురు. నవరాత్రి రోజున 3వ 4వ రోజు నాడు దేవీ కవచంతో పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ శరీరంలో ఎక్కడ సమస్య ఉందో ఆ ప్రాంతంలో అక్కడ చేతిని గాని చిత్తమును గాని ఉంచి దేవీ కవచం చదవవచ్చును. శరీరంలో సమస్య ఉన్న అధిష్టాన దేవతకు సంబంధించిన మంత్రము, ఉదాహరణ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ చండీ నమో నమః అని చదువుకోవచ్చును. దేవీ కవచాన్ని బిగ్గరగా పైకి చదవడం వల్ల ఆ చైతన్య తరంగాల వైబ్రేషన్స్ ద్వారా సమస్య తొలగిపోతుంది. ఆ బీజమంత్రాల ఉచ్చారణ దాని ద్వారా కుండలిని మరింత చురుకుగా ఉంటుంది. జై శ్రీమాతజీ. స్లోగా మన యొక్క చిత్తాన్ని విశుద్ధి చక్రంలోకి తెచ్చుకుందామండి. అలానే ఆజ్ఞాచక్రం ద్వారా సహస్రారంలోనికి ప్రవేశిద్దాం. ఇక్కడ ఈ చైతన్యానుభూతిని ఆనందిస్తూ అమ్మ యొక్క ప్రవచనాన్ని విందామండి. అమృతవాక్కును విందాము. అమ్మ యొక్క అమృతవాక్కుని. Today we have gathered here to worship Sri Krishna.
we must understand the significance of Sri Krishna's advent on the Vishuddhi Chakra. As you know very well, except for once or twice, Sri Brahmadeva has taken his incarnation. Also once Sri Ganesha has taken his birth as Lord Jesus Christ. But Vishnu Tattva, the principle of Vishnu, has taken many a times birth on this earth, as the goddess had to take many a times her birth. They had to work together many a times, and with the principle of Vishnu, the principle of Mahalakshmi has acted to help the ascent of the people. So the principle of Vishnu is for your ascent, for the evolutionary process of human beings. Through this advent and through the power of Mahalakshmi, we have become human beings from amoeba stage. This is a spontaneous working for us, but for the principle of Vishnu, he had to go through various incarnations to evolve. As you know, there have been incarnations of Sri Vishnu as a fish to begin with. I went on till it came to the state of Sri Krishna, where they say that he has become complete. But one has to realize that he works on our central nervous system. He builds our central nervous system. Through our evolutionary process, our central nervous system has been built up. And this central nervous system has given us all the human awareness that we have. Otherwise, we would have been just like the stones. But through this building up of our awareness, one after another, building up different chakras within us, this principle of Vishnu has brought us to the understanding that we have to seek the truth and ultimately we have to become Sahajogis. So this principle of Sri Krishna is so important that at the state, as we call it the Vishuddhi Chakra, we become complete. In the sense that when the Sahasrara is opened out for you and you start feeling the vibrations, you are not yet fully complete. If you were just complete, then it would have been an end of your evolution. Because at that stage, if you had finished it, then there was no need to have Sahaja. But actually it means that once the Sahasrara is opened out, then you have to come down to your Vishuddhi Chakra. That means to your collective. If it is not working on your Vishuddhi Chakra, the enlightenment on Vishuddhi Chakra, you cannot feel the vibrations. As you saw yesterday, the artist started playing in a very new dimension. It's not that only they got awakening of the Kundalini. The awakening of the Kundalini was there, no doubt.
but it had to come down to their Vishuddhi chakra. If I could not have brought it back to their Vishuddhi chakra, their hands would not have moved that fast. They would have never felt the sweetness, the madhurya of Sri Krishna, and they would not have manifested it. So all that is expressed through your fingers and hands achieves that new awareness of creating the madhurya, the sweetness. In your art, in your music, in your gestures, in every way your hands are very important. But Vishuddhi chakra also plays part, as you know, on the 16 chakras or the subplexuses which look after our face, our ears, nose, eyes, neck. All these things are looked after by Vishuddhi chakra. As a result, also, you can become great actors. You can have eyes which are innocent. You can have a skin which is shining. You can have ears which can hear the divine music. You can have a nose which shows your dignity. In the same way, your whole facial expression changes. If you are a very harsh person and a hot-tempered person, and you have harshness on your face, or else if you are like a beggar all the time, or you are crying all the time, weeping, your face looks so miserable, everything changes and comes into the center where you look beautiful, you look attractive in the divine way, and also you get a very sweet countenance. Also the teeth and the tongue are looked after by Vishuddhi chakra. So your teeth which are in trouble get cured. You sometimes, as I told you, I have never been to a dentist all my life. So you can imagine that you don't have to go to the dentist anymore if you have your Vishuddhi chakra all right. Then also your tongue improves. For example, some people are very sarcastic by temperament. They cannot say something sweetly. All the time they are sarcastic, saying sarcastic things. Some people have a habit of abusive language. Some people are extremely beggarish type, all the time talking in a very beggarish manner. There's no dignity, there's no sweetness, and there is no self-confidence for some people. Some people even stammer. Some people cannot stand on the stage and give a lecture. All these things drop out as soon as your Vishuddhi chakra improves. This is only outward. This is the outward manifestation of the Vishuddhi chakra's improvement within yourself through the awakening of Sri Krishna on Vishuddhi chakra. But what happens really is that inside you, you become a witness. You become a witness in the sense that all that is disturbing, all that is troubling you, all that is a problem, you just start watching it. You start witnessing it. You start seeing it, and you do not get disturbed. That seeing, that witnessing state has a tremendous power. Whatever you see without thinking, your problems get solved. Any problem you have, once you get this witness state, what we call tatastha, means you are standing on the shores and watching the waves to move. Then you know how to solve the problems. So your witness state has to be developed, and sometimes I have seen people have to go through little difficulties to develop that witness state. This is very important, that once the Kundalini starts supplying you from your Sahasrara downward, moving on your chakras and enriching your different chakras on the Vishuddhi chakra, when it has to stay, it really tries to little bit take you through turmoils.
And you start thinking that, see, now my life was so blissful, I had so many blessings, and now what has happened? But this is the time when you should become tatastha, means you should become a witness. If you become a witness, everything improves. For example, you are, say, a person who is working in some place. As soon as you become a witness, you see, your attention goes inside and you start watching things from inside out. As a result, you see exactly what's wrong where. And as you have got the power of witnessing, with that power you get over the problems that you have. Problems get solved very easily if you know how to witness the whole situation than to get involved into it. And this is the best state which we call as Sakshi Swarupatva, which you achieve when the Kundalini comes up and the connection is established and the divine ray starts following through that and enriches your Vishuddhi Chakra. Now the name of Sri Krishna has come from the word Krishi, meaning the plowing of the soil for planting the crops. Now he is the one who has done the plowing for us, in the sense that he has created us in such a manner that when the sprouting has to be done, you are already ready for it. But as it is, we human beings spoil our Vishuddhi Chakra by many wrong things, as you have seen that we smoke or we take drugs or we take tobaccos and all that. So our Vishuddhi Chakra goes out. On top of that, if you are a person who doesn't talk at all or who talks too much or who shouts and screams and who shows temper, raises his voices, also spoils his Vishuddhi Chakra. So the first thing is that in your using the Vishuddhi Chakra, you have to remember it is to be used for sweetness, for madhurya. If you want to say something to someone, try to say something that is sweet and nice. Practice it. In certain places I have seen that people are used to a kind of a talk. And sometimes they cannot talk in the fashion that is sweet. For them it is adharma, as if to talk sweetly to someone. They only believe that you must really talk in a manner that will hurt others. So hurting anybody is not in the dharma of Sri Krishna. He either killed somebody or he was sweet. There's nothing in between. Either you have to be sweet to people or you have to kill someone. Now killing part you leave it. So you have to be only sweet. You all have to be sweet to each other. Especially among Sahajogis, you have to be extremely sweet to each other. And dealing with others also, sweetly you have to tell them. If you find anything wrong with them, they see this is not good. You are now come to Sahajoga, now you must behave like this or behave like that. Now, Sri Krishna's life has another very significant role to play. That is, he came on this earth after Sri Rama's advent, who was also Sri Vishnu. When Sri Rama came, the people were very ignorant. They had no idea about dharma. So as a king, he wanted to teach them dharma. And so he had to become very serious. So his incarnation was something of a very serious father who is very seriously undergoing all kinds of turmoils and things, and to create an image of a benevolent king. As a result, when his incarnation was over, people became very serious-minded. And all the seriousness started in the religion, all the ritualism started, people became extremely rigid. And that rigidity killed all the joy of life. And then all kinds of other things also started with that rigidity, is the beginning of Brahmanism. Brahmanism started in India
when people started using Brahminism as a birthright, while it is not a birthright of anyone to be a Brahmin, but you have to become a Brahmin. After realization, you become a Brahmin. This fact is established not only in Sri Krishna's time, but also in Sri Rama's time, because Sri Rama himself was not a Brahmin. He made a person to write his Ramayana, who was Valmiki, who was a scheduled caste and was a fisherman. Very surprising, he asked this fisherman to write his Ramayana when he was not a Brahmin. And he made him a Brahmin. In the sense, as you have become Brahmins, means knowing the Brahma. Those who know the Brahma are the Brahmins, and not those who are born in the Brahmin caste are Brahmins. And that is why people sometimes get very upset that how can these be Brahmins if they are so perverse and they can commit all kinds of sins. So by following any such religion or any such rigid ideas, you cannot improve. If you call yourself a Christian, then one thing has to be seen in a Christian, that you cannot have adulterous eyes. Now, I would like to know how many Christians can claim that. If they have no adulterous eyes about, say, women, they'll have adulterous eyes about things. So you cannot say that by becoming Christians, we have become really. జై శ్రీ మాతాజీ అండి. కొంచెం సేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందామండి. జై శ్రీ మాతాజీ అండి. ఇప్పుడు అమ్మ యొక్క అమృతవాక్కును మనము తెలుగులో అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నిద్దాం. అమ్మ శ్రీ మాతాజీ, దయచేసి మీ యొక్క ప్రవచనాన్ని మాకు తెలుగులో అర్థం చేసుకునేందుకు అవకాశాన్ని ప్రసాదించండి తల్లి. ఈ యొక్క ప్రవచనము 1988 ఇటలీలో శ్రీకృష్ణ పూజ సందర్భంగా శ్రీమాతాజీ గారు ప్రసంగించారండి.
ఈ రోజు మనం ఇక్కడ సమావేశమయ్యాము శ్రీకృష్ణుని పూజించడానికి. మన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుని ఆగమనము విశుద్ధి చక్రం మీద 1-2 సార్లు తప్ప శ్రీ బ్రహ్మదేవుడు తన అవతారం ఎత్తాడు. అలాగే ఒకసారి శ్రీ గణేశుడు తన జన్మ తీసుకున్నాడు లార్డ్ జీసస్ క్రైస్ట్ గా. కానీ విష్ణుతత్వము, విష్ణు సూత్రము ఈ భూమి మీద ఎన్నో సార్లు జన్మ తీసుకున్నారు. దేవత తన జన్మను అనేక సార్లు తీసుకోవాల్సి వచ్చింది. వారు చాలా సార్లు కలిసి పనిచేయవలసి వచ్చింది. మరియు విష్ణు సూత్రంతో మహాలక్ష్మి సూత్రం పనిచేసింది ప్రజల ఆరోహణకు సహాయం చేయడానికి. కాబట్టి విష్ణు సూత్రము మీ ఆరోహణకు మానవుల పరిణామ ప్రక్రియ కోసం ఈ ఆగమనం ద్వారా మరియు మహాలక్ష్మి శక్తి ద్వారా మనం అమీబా దశ నుండి మనుషులమయ్యాము. ఇది ఆకస్మిక పని కోసము, కానీ విష్ణు సూత్రం కోసము అతను పరిణామం చెందడానికి వివిధ అవతారాల ద్వారా వెళ్ళవలసి వచ్చింది. అవతారాలు ఉన్నాయని మీకు తెలుసు, మరియు ఇది శ్రీకృష్ణ స్థితికి వచ్చే వరకు కొనసాగింది. అక్కడ వారు అతను పూర్తి అయ్యాడని చెప్తారు. అయితే ఇది గ్రహించాలి, అతను మన కేంద్రనాడీ వ్యవస్థపై పనిచేస్తాడు. అతను మన కేంద్రనాడీ వ్యవస్థను నిర్మిస్తాడు మన పరిణామ ప్రక్రియ ద్వారా. మన కేంద్రనాడీ వ్యవస్థ నిర్మింపబడినది మరియు కేంద్రనాడీ వ్యవస్థ ఇచ్చింది అంతా కూడా శ్రీకృష్ణుడే. మరియు అంతిమంగా మనము సహజయోగులుగా మారాలి. అయితే వాస్తవానికి సహస్రారం తెరుచుకున్న తర్వాత అప్పుడు మీరు మీ విశుద్ధి చక్రంలోనికి రావాలి. అంటే మీ సమష్టికి ఇది మీ విశుద్ధి చక్రంలో పనిచేయలేకపోతే విశుద్ధి చక్రంపై జ్ఞానోదయము మీరు కంపనాలను అనుభవించలేరు. శ్రీకృష్ణుని మాధుర్యం వ్యక్తపరచలేరు. కాబట్టి అవన్నీ మీ వేళ్ళు మరియు చేతుల ద్వారా వ్యక్తీకరింపబడ్డాయి. మాధుర్యాన్ని సృష్టించే కొత్త అవగాహన సాధిస్తుంది. మాధుర్యం మీ కళలో, మీ సంగీతంలో, మీ హావభావాల్లో ప్రతి విధంగా మీ చేతులు చాలా ముఖ్యమైనవి. కానీ విశుద్ధి చక్రం కూడా పాత్ర పోషిస్తుంది. మీకు తెలిసినట్లుగా 16 చక్రాలు లేదా ఉపప్లెక్సెస్ పై మన ముఖాన్ని చూసుకునేది మన చెవులు, ముక్కు, కళ్ళు, మెడ వీటన్నిటిని విశుద్ధి చక్రం చూసుకుంటుంది. ఫలితంగా మీరు గొప్ప నటులుగా మారవచ్చు. మీరు అమాయకమైన కళ్ళు కలిగి ఉంటారు. మీరు మెరిసే చర్మాన్ని పొందవచ్చు. మీరు దివ్య సంగీతాన్ని వినగలిగే చెవులు కలిగి ఉంటారు. మీరు మీ గౌరవాన్ని చూపించే ముక్కును కలిగి ఉంటారు. అదే విధంగా మీ మొత్తం ముఖ కవళికలు మారుతాయి. మీరు చాలా కఠినమైన వ్యక్తి అయితే మరియు వేడిగా ఉండే వ్యక్తి మరియు మీ ముఖంలో కఠినత్వం ఉంటే, లేదంటే మీరు అన్ని వేళ బిచ్చగాళ్ళ ఉంటే, లేదా మీరు అన్ని వేళ ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఎంతో అందంగా కనిపిస్తారు. అక్కడ మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు. దైవిక మార్గంలో మరియు మీరు కూడా పొందుతారు. చాలా మధురమైన ముఖము, అలాగే దంతాలు మరియు నాలుక విశుద్ధి చక్రం ద్వారా చూసుకుంటారు. కాబట్టి సమస్యలో ఉన్న మీ దంతాలు నయమవుతాయి. మీకు నేను చెప్పినట్లుగా నేను నా జీవితం అంతా దంతవైద్యం దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి మీరు ఇకపై దంతవైద్యం దగ్గరికి వెళ్ళిన అవసరం లేదని చెప్తున్నారండి. మీరు మీ విశుద్ధి చక్రం కలిగి ఉంటే సరే, అప్పుడు మీ నాలుక కూడా మెరుగుపడుతుంది. ఉదాహరణకు కొంతమంది స్వభావాన్ని బట్టి చాలా వ్యంగ్యంగా ఉంటారు, కానీ ఏదైనా మధురంగా చెప్పలేరు. అన్ని సమయాల్లో వారు వ్యంగ్యంగా ఉంటారు, వ్యంగ్యంగా మాట్లాడతారు. కొందరికి అసభ్య పదజాలం అలవాటు ఉంటుంది. కొంతమంది బిచ్చగాడు రకం, అన్ని సమయాల్లో బిచ్చగా మాట్లాడతారు. గౌరవం లేదు, తీపి లేదు. మరియు కొంతమందికి ఆత్మవిశ్వాసం ఉండదు. కొంతమంది తడబడుతూ ఉంటారు. కొంతమంది వేదికపై నిలబడి ఉపన్యాసం ఇవ్వలేరు. ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. మీ విశుద్ధి చక్రం మెరుగుపడిన వెంటనే ఇది బాహ్యం మాత్రమే, అది బాహ్య అభివృద్ధి. మీలోని విశుద్ధి చక్రం యొక్క అభివృద్ధి. విశుద్ధి చక్రంపై శ్రీకృష్ణుని మేల్కొల్పు ద్వారా నిజంగా జరిగేది ఏమిటంటే మీలో మీరు సాక్షిగా మారడం. అవన్నీ కలవరపెడుతున్నాయనే కోణంలో మీరు సాక్షి అవుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవన్నీ సమస్యే. మీరు దాన్ని చూడడం ప్రారంభించండి మరియు మీరు కలవరపడకండి. ఆలోచించకుండా ఏది చూసినా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు ఈ సాక్షి స్థితిని పొందిన తర్వాత మీరు తటస్థ అని పిలుస్తారు. మీరు ఒడ్డున నిలబడి ఉన్నారని అర్థం మరియు కదలడానికి తరంగాలను చూడడం. అప్పుడు సమస్యలను ఎలా పరిష్కరించాలో మీకు తెలుస్తుంది మరియు మీరు ఆలోచించడం మొదలెడతారు. నాకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి మరియు ఇప్పుడు ఏం జరిగింది అయితే మీరు తటస్థంగా మారవలసిన సమయం. అంటే మీరు సాక్షిగా మారాలి. మీరు సాక్షిగా మారితే అంతా మెరుగవుతుంది. ఆ శక్తితో మీరు మీలో ఉన్న సమస్యలను అధిగమించవచ్చు. సమస్యలు చాలా సులభంగా పరిష్కరింపబడతాయి. కుండలిని పైకి వచ్చినప్పుడు మీరు సాధిస్తారు మరియు కనెక్షన్ ఏర్పాటు చేయబడినది మరియు దైవకిరణం దాని గుండా ప్రారంభిస్తుంది మరియు మీ విశుద్ధి చక్రాన్ని సుసంపన్నం చేస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడి పేరు కృషి అనే పదం నుండి వచ్చింది. దున్నడం అని అర్థం. నేల దున్నడము, పంటలు నాటడము కోసం ఇప్పుడు ఆయనే మనను దున్నుతున్నాడు. కానీ మనం మానవులు
మన విశుద్ధి చక్రాన్ని పాడు చేస్తాం. మీరు చూసినట్లుగా అనేక తప్పుడు విషయాల మీద ధూమపానము, మందులు, పొగాకు మరియు అన్నిటినీ తీసుకుంటాం. కాబట్టి మన విశుద్ధి చక్రం బయటికి వెళ్ళిపోతుంది. పైగా మీరు అస్సలు మాట్లాడిన వ్యక్తి అయితే, లేదా ఎవరు ఎక్కువగా మాట్లాడతారు, లేదా ఎవరు అరుస్తారు, మరియు ఎవరు కోపాన్ని ప్రదర్శిస్తారు, తన స్వరాలను పెంచుతారు, అతని విశుద్ధి చక్రాన్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టి మొట్టమొదటి విషయం, మీలో విశుద్ధి చక్రాన్ని ఉపయోగించి మీరు గుర్తించుకోవాలి. కొన్ని ప్రదేశాల్లో నేను చూశాను, ప్రజలు ఒక రకమైన చర్చకు అలవాటు పడ్డారు. ఎవరిని బాధ పెట్టడం శ్రీకృష్ణుని ధర్మంలో లేదు. మీరందరూ ఒకరికొకరు మధురంగా ఉండాలి. ప్రత్యేకించి సహజయోగుల్లో మీరు ఒకరొకరు చాలా మధురంగా ఉండాలి, మరియు ఇతరులతో మధురంగా వ్యవహరించడం కూడా మీరు చెప్పాలి. అంటే శ్రీరాముడు వచ్చిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చాడు. ఇతను కూడా శ్రీ విష్ణువు కూడా. శ్రీరాముడు వచ్చినప్పుడు ప్రజలు చాలా అమాయకులుగా ఉన్నారు. వారికి ధర్మం గురించి అవగాహన లేదు. కాబట్టి రాజుగా వారికి ధర్మాన్ని బోధించాలనుకున్నాడు. అందువల్ల అతను చాలా తీవ్రంగా మారవలసి వచ్చింది. అన్ని ఆచారాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు చాలా దృఢంగా మారారు, మరియు ఆ దృఢత్వం జీవితంలోని ఆనందాన్ని చంపేసింది. ఆపై అన్ని రకాల ఇతర విషయాలు కూడా ఆ దృఢత్వంతో మొదలైంది బ్రాహ్మణత్వానికి నాంది. భారతదేశంలో బ్రాహ్మణత్వం ప్రారంభమైనప్పుడు ప్రజలు ప్రారంభించారు బ్రాహ్మణత్వానికి జన్మ హక్కుగా వాడుకోవడము. అయితే అది ఎవరి జన్మ హక్కు కాదు. బ్రాహ్మణుడిగా ఉండాలంటే బ్రాహ్మణుడిగా మారాలి. సాక్షాత్కారం తర్వాత మీరు బ్రాహ్మణులుగా అవుతారు. ఈ వాస్తవం మాత్రమే స్థాపించబడినది శ్రీకృష్ణుని కాలంలో కానీ శ్రీరాముని కాలంలో కూడా. ఎందుకంటే శ్రీరాముడు బ్రాహ్మణుడు కాడు. అతను తన రామాయణం రాయడానికి ఒక వ్యక్తిని చేశాడు. వాల్మీకి ఎవరు? అతను షిడులు కులస్తుడు మరియు మత్స్యకారుడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అతను ఈ జాలరిని అడిగాడు. అతను బ్రాహ్మణుడు కానప్పుడు తన రామాయణం రాయడానికి మరియు అతను బ్రాహ్మణుడిగా చేశారు. మీరు బ్రాహ్మణులుగా మారారు అంటే బ్రహ్మను తెలుసుకోవడము. బ్రహ్మను తెలిసిన వారు బ్రాహ్మణులు, మరియు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారు కూడా బ్రాహ్మణులు కాదు. మరియు అందుకే ప్రజలు కొన్నిసార్లు చాలా కలత చెందుతారు. ఇంత వక్రబుద్ధి కలిగి ఉంటే వీరు బ్రాహ్మణులు ఎలా అవుతారని. మరియు వారు అన్ని రకాల పాపాలు చేయగలరు. మిమ్మల్ని మీరు క్రిస్టియన్ అని పిలిస్తే అప్పుడు క్రైస్తవుల్లోని ఒక విషయం చూడాలి, మీరు వ్యభిచారకులు కలిగి ఉండకూడదని. ఎంతమంది క్రైస్తవులు దానిని క్లెయిమ్ చేయగలరో ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. జై శ్రీమాత జయండి. ఒక 2 నిమిషాలు ధ్యానంలో ఉందామండి. అమ్మా శ్రీమాతజీ, మీ అమృతవాణి అనువాదంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే దయతో క్షమించండి తల్లి. మీరు మాకు ప్రసాదించిన ఈ అమృతతుల్యమైన ఈ చైతన్యానికి మీకు అనేక కృతజ్ఞతలు తల్లి, మరియు వందనములు తల్లి. జై శ్రీమాతజీ. ఈరోజు ఈ ధ్యానమును మాకందరికీ ప్రసాదించినందుకు మీకు అనంతకోటి ధన్యవాదములు తల్లి. శరణాగతి తీసుకుని బంధన వేసుకుందామండి. ఈ ధ్యాన కార్యక్రమం ఇంతటితో ముగిసిందండి. మరలా రేపు ఉదయం 5:30 గంటలకు ధ్యాన కార్యక్రమంలో కలుసుకుందాము. ఇంకొద్దిసేపు మ్యూజిక్ వింటూ ధ్యానం చేసుకోవచ్చండి. జై శ్రీమాతజీ.